ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదాయి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం చూస్తున్నామండి. నీటి కాలువల పక్క నుండే ఒక చెట్టు వలె నీవుంటావు. ఆకు వాడదు, మంచి ఫలం ఇచ్చి చెట్టు వలె నువ్వు ఉంటావు. నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తున్నామండి. మరి ఇలాంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఈ కీర్తనల గ్రంథము, ఈ మొదటి కీర్తన దావీదు భక్తుడు రాసినాడు. మరి మొదటి నుంచి ఆయన కొన్ని మాటలు రాసినాడు. ఆ మాటను చూసినట్లయితే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకున్నట్లు మనం ఏం చేయాలో అక్కడ రాయబడి ఉంది. మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఫలభరితమైన జీవితం జీవించాలనే దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అయితే నీవు దుష్టుల ఆలోచన ప్రకారం నడుచుకోవద్దు, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. పాపుల మార్గంలో నీవు నిలబడవద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు. ఆ మార్గము నరకానికి తీసుకొని వెళ్తుంది.